తీరద్గఢ్ జలపాతం ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని కంగేర్ ఘాటి నేషనల్ పార్క్లోని ఒక అద్భుతమైన ప్రకృతి సోయగం. ఈ జలపాతం సుమారు 229 అడుగుల ఎత్తు నుంచి పడుతూ పలు మెట్లలాగా కిందకు ప్రవహిస్తుంది. కాంగేర్ నదిపై విస్తరించి చుట్టూ సమృద్ధి గల అడవులు, గుహలు, విభిన్న జంతుజాలం ఉన్నందున ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. తీరద్గఢ్ జలపాతం సందర్శించడానికి అక్టోబర్, ఫిబ్రవరి మధ్య కాలం ఉత్తమం. జగల్పూర్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి రాయ్పూర్ విమానాశ్రయం ద్వారా చేరుకోవచ్చు. ఇక అక్కడి నుంచి క్యాబ్ లేదా టాక్సీ ద్వారా నేరుగా జలపాతాన్ని చేరొచ్చు. రైలు ద్వారా రావాలంటే సమీప రైల్వే స్టేషన్ జగల్పూర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి తీరద్గఢ్ చేరుకోవచ్చు. ప్రకృతి అందాలను దగ్గరగా ఆస్వాదించాలనుకునే వారికి ఈ జలపాతం ఒక స్వర్గానుభవం. నీటి మలుపులు, చుట్టూ ఉన్న పచ్చదనం, ప్రశాంత వాతావరణం అనుభవం ఇక్కడ అందిస్తుంది. తీరద్గఢ్ జలపాతానికి నడిచే దారి పచ్చదనంతో నిండి ఉంటుంది. అటవీ ప్రాంతం కావడంతో కొంచెం భయం కూడా వేస్తుంది. జలపాతం చేరుకోవడానికి చాలా కిందకి దిగాలి. శబ్దం వినపడుతుంది, కానీ మెట్లన్నీ దిగేంత వరకు చెట్లు తప్ప ఇంకేమీ కనిపించవు. కానీ ఆ చల్లని గాలి, ఆ అడవి పూల వాసన ఆస్వాదిస్తూ మెట్లు దిగితే వావ్ అనిపిస్తుంది. అప్పుడే వచ్చిన సూర్యుడు, 299 అడుగుల నుంచి పడుతోన్న ఆ తుంపరలు, ఆ ఆనందం మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఈ వాటర్ ఫాల్స్ ని చూస్తుంటే అచ్చం బాహుబలిలో అవంతికలా ఎగిరిపోలేకపోవచ్చునేమో, కానీ ప్రతి ఒక్కరికి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఫీల్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంతసేపు ఆడుకున్నా తనివే తీరదు. చుట్టూ కొండలు, దట్టమైన అరణ్య ప్రాంతం, ప్రకృతి ఒడిలో గలగలా పారుతోన్న నది, అక్కడ నుంచి జాలువారుతోన్న జలపాతపు అందాలు తలుచుకుంటేనే ఎంతో రమణీయంగా ఉంటుంది. ఒక్కో ఋతువుకు ఒక్కో రంగు మార్చే జలపాతం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నయాగరాను పోలి ఉండే దేశంలోనే అతి వెడల్పైన జలపాతం. ఇది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కి 39 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని చిత్రకూట్ అని కూడా అంటారు. స్థానికులు చిత్రకూట్ అనే పిలుచుకుంటారు. పర్వత శ్రేణుల్లో పరుగులు పెట్టే ఇంద్రావతి నది నుంచి ఈ జలపాతం ఏర్పడింది. దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి నీటిధారలు పడుతుంటాయి. మన భారతదేశంలోనే అత్యంత వెడల్పుగా విస్తరించి ఉన్న ఈ జలపాతం పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక ఇక్కడికి వెళ్ళడానికి డైరెక్ట్గా చిత్రకూట్కు వెళ్ళే మార్గాలు లేవు. జగదల్పూర్కి వెళ్ళి అక్కడి నుంచి చిత్రకూట్ చేరుకోవడం ఉత్తమం. ఒక పక్క చిత్రకూట్, ఇంకొక పక్క తీర్థగఢ్ జలపాతాలు ఉంటాయి. జగదల్పూర్కు వాయు మార్గం ద్వారా చేరుకోవాలంటే రాయ్పూర్, విశాఖపట్నం సమీప విమానాశ్రయాలు రాయ్పూర్ నుంచి జగదల్పూర్కు 292 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 290 కిలోమీటర్లు. ప్రయాణికులు తమకు సౌకర్యవంతమైన ఎయిర్పోర్ట్ను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాలు లేదా బస్సుల ద్వారా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి జగదల్పూర్కు చక్కని రోడ్డు మార్గం ఉంది. జగదల్పూర్కు చేరుకున్న తర్వాత అక్కడే ఏదైనా హోటల్లో బస చేసి చిత్రకూట్ జలపాతాల సందర్శనకు వెళ్ళొచ్చు. జగదల్పూర్ నుంచి చిత్రకూట్ జలపాతాలకు 38 కిలోమీటర్ల దూరం. బస్సులు, ప్రైవేటు వాహనాలు నిత్యం ఉంటాయి.
రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి జగదల్పూర్కు దాదాపు 550 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి టైం సేవ్ చేయాలి అనుకునేవారు ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని రావడం బెటర్. విశాఖపట్నం నుంచి జగదల్పూర్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం నుంచి జగదల్పూర్ మధ్య ప్రతిరోజు 2 రైళ్లు నడుస్తాయి. చిత్రకూట్లో ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో బస చేయాలంటే ఛత్తీస్గఢ్ టూరిజం వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ధర 3,000 రూపాయల నుంచి 6,000 వరకు ఉంటుంది. ప్రైవేట్ కాటేజీలు లేవు. అదే జగదల్పూర్లో 2,000 నుంచి 5,000 రూపాయల మధ్య ఉంటుంది. జగదల్పూర్లో బస చేస్తేనే బెటర్. అది చిత్రకూట్కు తీర్థగఢ్కు మధ్యలో ఉంటుంది. ఒకరోజు చిత్రకూట్, ఇంకొక రోజు తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ కవర్ చేసేయచ్చు. అంతేకాదు 40 కిలోమీటర్లలో ఉన్న కంగేర్ వాలీ నేషనల్ పార్క్, 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటుంసర్ కేవ్స్ కూడా కవర్ చేసేయచ్చు. అడవి ప్రాంతం కావడంతో అక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ ఉండవు. మార్గ మధ్యలో 2-3 ఊర్లు ఉంటాయి. అక్కడ ఊరికో దాబా అన్నట్లుగా ఉంటుంది. ఫుడ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రోటీ, నాన్ లాంటివి దొరుకుతాయి. అక్కడ ఉండే వాళ్ళకి జగదల్పూరే సిటీ. అక్కడే అన్ని తినడానికి, ఉండడానికి ఉంటాయి. ముందే ప్యాక్డ్ ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళడం ఉత్తమం. ఇంకా చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర లోపల రిసార్ట్స్లో ఒక రెస్టారెంట్ ఉంటుంది. తీర్థగఢ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అక్కడ రోటీ, నాన్ అన్నీ కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి. ఉదాహరణకు ఒక రోటీ, కర్రీ వెరైటీని బట్టి 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ స్పెషల్ అట్రాక్షన్ నేచర్ ట్రయల్స్. మెట్లు దిగి కిందకు వెళ్లే మంచి సీనరీ చూసినట్లుగా ఉంటుంది.